ఈవెంట్లో మొదటిగా మనల్ని బహుగా ప్రేమించి క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే మీతో పాటు వచ్చినటువంటి మంత్రులకు. సహజంగా మనిషికి బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గర తీసుకెళ్తాడు, చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాడు, బైక్ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనిషికున్న సమస్య ఏమిటంటే మనిషే పాడైపోయాడు. మనిషి పాడైపోయాడు, ఆ మనిషి మనసు పాడైపోయింది. ఇప్పుడు మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనిషి బాగుపడతాడు? మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితేనే మనిషి బాగుపడతాడు. పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడని చెప్పి ఆ దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చేశాడు. కాబట్టే క్రిస్మస్. యేసుక్రీస్తు లోకరక్షకుడని, నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఈ సమయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. కాబట్టే ప్రపంచము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైన స్థానం. మీరు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవారు కాదు. ఆ పేద ఆవిడ ఒక్కరికే సేవ చేయగలిగింది. కానీ భగవంతుడు ప్రభు మిమ్మల్ని ఎంతగా నమ్మాడంటే మీ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి వారికి దేవుని ప్రేమను చూపించమన్నాడు. పేదవారికి, బలహీన బడుగు వర్గాలకు మీరు ఏం చేయగలరో అది చేయాలని దేవుడు ఆశించి ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాడు. ఆ భగవంతుడు ఏదో ఒక రోజు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. మీరు చేసే ఈ అద్భుతమైన పరిపాలనను నిండారా దీవిస్తాడు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దేవుడు మరింత సంతోషించి మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అద్భుతమైన పరిపాలన ఇవ్వాలని భగవంతుడిని, ప్రభువుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ మీకు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్.